తెలంగాణ అంటే ఒక ధిక్కార స్వరం, ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి అని తెలంగాణ బీసీ కమిషన్ మెంబర్ ఓయూ విద్యార్థి నేత బాలలక్ష్మి అన్నారు. సిద్దిపేట జిల్లా దుల్మిట మండలం వీర భైరాన్పల్లి పోరాట యోధులకు ఘన నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలలక్ష్మి మాట్లాడారు. తాను ఈ ప్రాంత బిడ్డగా పుట్టారని, ఇక్కడే పెరిగానని, ఉస్మానియా క్యాంపస్ లో చదివి ఉద్యమాలు చేశారని తెలిపారు. పోరాట యోధులందరికీ కూడా నివాళి అర్పిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఉద్యమంలో నడవడం అనేది ఈ భైరాన్పల్లి స్ఫూర్తి. ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడి నుంచి నేను చదువుకొని ఎదిగి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి సందర్భం. తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే ఒక ధిక్కార స్వరం, చైతన్యం, తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం, తెలంగాణ అంటేనే ఒక నెనర్గల్ల గడ్డ. ఈ తెలంగాణ చరిత్రని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పే విధంగా పోరాటం చేసినటువంటి ఎంతో మంది స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాట యోధులు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ చరిత్ర కలిగినటువంటిది ఇవాళ భైరాన్పల్లి చరిత్ర. ఈ భైరాన్పల్లి అమరుల సాక్షిగా ఈరోజు 17 సెప్టెంబర్ సందర్భంగా జెండా ఆవిష్కరించి వాళ్ళందరికీ కూడా నివాళి అర్పించడం జరిగింది. ఆనాడు కాశీం రజ్వీ ఎవరైతే మనకిక్కడ పోరాటం చేసిండో, రజాకార్ల పోరాటం జరిగిందో, ఆ పోరాటాన్ని ఎదుర్కొనే క్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు, తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ పోరాటం చేసినటువంటి వాళ్ళు 3 సార్లు రజాకార్లకు సంబంధించిన సైనికులను ఎదుర్కొని 4వసారి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు పొడిచిన వెన్నుపోటుని వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చరిత్రలో చదువుకోవచ్చు. 4వసారికి ఈ గ్రామాన్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. అంటే అంత ధిక్కార స్వరంతో ఈ గ్రామ ప్రజలు పోరాటం చేసినటువంటి సందర్భం, ఇక్కడ ఉన్నటువంటి అణచివేతను ఎదుర్కొన్నటువంటి సందర్భం. ఈ పోరాటాన్ని నలుదిక్కులుగా చాటే విధంగా ఖచ్చితంగా భైరాన్పల్లి చరిత్రని ఇక్కడ అమరులైనటువంటి వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ కుటుంబాలతో సహా ఖచ్చితంగా ఇది పాఠ్యపుస్తకంలోకి ఎక్కవలసినటువంటి ఒక చరిత్ర. ఎందుకంటే ఇందాక స్కూల్ పిల్లలు వస్తూ ఒక ర్యాలీగా రావడం జరిగింది అమరులకు నివాళులు అర్పించడానికి. అలాంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా భవిష్యత్ తరాలు ఈ చరిత్రను నేర్చుకోవాల్సినటువంటి